Defining and non-defining relative clauses. Read these two sentences. The woman who taught him surfing had been bitten by a shark. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility. What is the difference between these two sentences? See, ఈ రిలేటివ్ క్లాజ్ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో ఉన్నటువంటి రిలేటివ్ క్లాజు లేకుండా ఈ సెంటెన్స్ చదివినట్లయితే ప్రాపర్ మెసేజ్ కన్వే కాదు. ది ఉమెన్ హ్యాడ్ బీన్ బిటన్ బై ఏ షార్క్ అంటే ఎవరు ఆ స్త్రీ, హూ ఇస్ దట్ ఉమెన్ అనేటువంటి విషయం మనకు తెలియాలి అంటే అక్కడ కరెక్ట్గా కన్వే అవ్వాలంటే సో హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఎవరైతే సర్ఫింగ్ నేర్పిన స్త్రీ ఉందో ఆ స్త్రీకి షార్క్ ఫిష్ కట్ చేసింది. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈ క్లాజ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సెంటెన్స్. సో దిస్ ఈజ్ ది క్లాజ్ విచ్ డిఫైన్డ్ ది ఉమెన్, కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఇప్పుడు చూడండి, ఈ క్లాజ్ని ఎక్స్క్లూడ్ చేసి సెంటెన్స్ చదవచ్చు. నిక్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఏమిటి, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేటువంటిది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమిటి డిఫరెన్స్ ఇక్కడ, ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ముందు కామా తర్వాత ఒక కామా ఉంటుందన్నమాట. సో ఇలా చూడండి, కామా లేదా ఐఫన్ ఉంటుంది. ఇక్కడ ది బ్రేవ్ 26-year-old హైఫన్ హూ ఈజ్ మెయిన్లీ టార్సో హైఫన్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్. ఇక్కడ హూ ఈజ్ మెయిన్లీ టార్సో అనేటువంటిది ఒక నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. See these sentences. Read the following sentences and circle the non-defining relative clauses and put a comma or a hyphen wherever necessary అన్నాడు. ది మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ది టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. ఇక్కడ కామా లేకుండా రాస్తే ది మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అంటే అది విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ది టౌన్ హాల్ అనేటువంటిది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇప్పుడు దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ చేయాలి అంటే ద మీటింగ్ కామా విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ కామా. సో ఈ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ అనేటువంటిది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అయ్యింది. అంటే దీని ముందు ఒక కామా, దీని తర్వాత ఒక కామా పెట్టి విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. అంటే ఇక్కడ ఏమిటి అర్థం, ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్, చాలా మీటింగ్స్ అయ్యాయి, విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్లో అయినటువంటి మీటింగ్ గొప్ప సక్సెస్ అయ్యిందనమాట. అంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ పెట్టేసరికల్లా దాని అర్థం మారిపోయింది. చూడండి, ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్, ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఇది హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ అనేటువంటిది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. న్యాయంగా ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్తో ఉండడమే కరెక్ట్. కానీ ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్తో రాయమన్నాడు. అంటే ది పీపుల్ తర్వాత కామా పెట్టాం, అలాగే హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ తర్వాత కామా పెట్టాం. సో ఇక్కడ ది పీపుల్ కామా హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ కామా మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయిందన్నమాట. హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ అనేటువంటిది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయ్యింది ఇప్పుడు కామా పెట్టడం ద్వారా. చూడండి, నెక్స్ట్ ఈ సెంటెన్స్ చూడండి. ది టీచర్స్ హూ హ్యావ్ టాట్ అభిరామ్ సే దట్ హీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. దీన్ని ఇప్పుడు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ చేయాలంటే టీచర్స్ కామా హూ హ్యావ్ టాట్ అభిరామ్ కామా సే దట్ హీ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. హూ హ్యావ్ టాట్ అభిరామ్ అనేటువంటిది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అయింది. ఇప్పుడు రెండు పక్కల కామాలు పెడితే. అలాగే ఇప్పుడు చూడండి, నెపోలియన్ హూ వన్ ది ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలినా. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్తో ఉంది. దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ చేయాలి అంటే నెపోలియన్ హూ వన్ ది ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలినా. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్తో సెంటెన్స్ అయింది. చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ది సిల్క్ సారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. దీని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఏంటి ఏంటి, విచ్ ముందు కామా పెట్టాను, మేడ్ ఇన్ బెనారస్, విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్.
అనేటువంటిది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయ్యిందనమాట. నెక్స్ట్, కంప్లీట్ ది సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అన్నాడు. దిస్ ఈజ్ ది పీస్ఫుల్ ప్లేస్, ఈ చాయిస్ ఈజ్ అప్ టు అస్. ఇక్కడ ఏం మన రాయాలనేటువంటిది మన ఇష్టం. సో దీన్ని మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్తో రాద్దాం. దిస్ ఈజ్ ది పీస్ఫుల్ ప్లేస్ వేర్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు టేక్ రెస్ట్. ఇక్కడ కామా పెట్టలేదు. అంటే ఏంటిది, నేను ఇక్కడ ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్, నేను ఎప్పుడు ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి వస్తాను. అంటే ఇక్కడ ఏంటి, కామా పెట్టలేదు నేను, ఎందుకంటే ఉన్నది ఇదే పీస్ఫుల్ ప్లేస్ కాబట్టి ఇది ఒకటే కాబట్టి నేను డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో రాశాను. చూడండి, ది మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్. ఇక్కడతో సెంటెన్స్ అయిపోయింది, కానీ మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్ కామా విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు యూజ్ చేశాను, బుక్ అనేటువంటిది వస్తువు కాబట్టి ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేశాను. ఇక్కడ పీస్ఫుల్ ప్లేస్ అనేటువంటిది ప్లేస్ కాబట్టి వేరే రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేశాను. మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్ విచ్ వాజ్ రిటెన్ బై శ్రీరంగం శ్రీనివాసరావు. విచ్ వాజ్ రిటెన్ బై శ్రీరంగం శ్రీనివాసరావు అనేటువంటిది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అలాగే సురేష్ హ్యాజ్ లెఫ్ట్ ది స్కూల్ జస్ట్ నౌ. ఇక్కడతో ఇలా సెంటెన్స్ రాసేయచ్చు. సురేష్ హ్యాజ్ లెఫ్ట్ ది స్కూల్ జస్ట్ నో అని కూడా సెంటెన్స్ రాయొచ్చు. కానీ మనం సురేష్ చాలామంది ఉన్నారు, ఎవరా సురేషు అంటే హూ వన్ ది గోల్డ్ మెడల్ ఇన్ రన్నింగ్ రేస్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఏ రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ పొందిన సురేష్, ఆ సురేష్ ఈ సురేష్ కాదు, స్పెసిఫిక్గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ చెప్పాం కాబట్టి అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. హ్యాజ్ లెఫ్ట్ ది స్కూల్ జస్ట్ నౌ. చూడండి, నెక్స్ట్ ఈజ్ దిస్ ది స్ట్రీట్ అని వదిలేశాడు. ఇది చాయిస్ ఈజ్ అప్ టు అస్. చూడండి, ఈజ్ దిస్ స్ట్రీట్ అంటే ఇక్కడ కామా పెట్టాను. ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్తో విచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ కంటైన్మెంట్ జోన్. నెక్స్ట్, ది ఎక్స్ప్రెస్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఇలా కూడా సెంటెన్స్ రాయొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్తో కనెక్ట్ చేయాలి. విచ్ ఐ వాంటెడ్ టు క్యాచ్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, ది ప్లేస్ డాష్ హ్యాస్ బీన్ క్లోజ్ టు ట్రాఫిక్. ది ప్లేస్ హ్యాస్ బీన్ క్లోజ్ టు ట్రాఫిక్ అని కూడా రాయొచ్చు, సెంటెన్స్ అవుతుంది. కానీ మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. విచ్ ఈజ్ నియర్ టు ద టెంపుల్ జోన్ అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని పెట్టాం. నెక్స్ట్, దిస్ ఈజ్ ఎ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడతో సెంటెన్స్ అయ్యింది, కానీ ఎక్స్ట్రా కామా పెట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటిది ప్రదేశం కాబట్టి దానికి రిలేటివ్ ప్రొనౌన్ వేర్ యూజ్ చేసి వేర్ మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ కండక్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ మనం యాడ్ చేసాం. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్తో కనెక్ట్ చేసాం. అలాగే మై సిస్టర్ డాష్ హ్యాస్ సెక్యూర్డ్ ఎ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ BHEL. మై సిస్టర్ హ్యాస్ సెక్యూర్డ్ ఎ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ BHEL అని సెంటెన్స్ రాయొచ్చు. కానీ మనం కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. హూ గాట్ డిస్టింక్షన్ ఇన్ బీటెక్లో డిస్టింక్షన్ పొందినటువంటి సిస్టర్స్, నాకు చాలామంది సిస్టర్స్ ఉన్నారు. ఏ సిస్టర్కి BHEలో జాబ్ వచ్చింది, బీటెక్లో డిస్టింక్షన్ వచ్చినటువంటి సిస్టర్కి అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇక్కడ. కాబట్టి ఇదేంటిది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సెక్యూర్డ్ ఏ గుడ్ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ BHEL. ది థియేటర్ వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. ఏ థియేటరు, దానికి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ది థియేటర్ కామా విచ్ ఈజ్ ఫేమస్ ఇన్ అవర్ స్టేట్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. అలాగే విశ్వనాథ్ ఈజ్ వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కామా పెట్టి హూ మేడ్ వండర్ఫుల్ మూవీస్. ఇక్కడ చూడండి, విచ్ హూ అలాంటి ప్లేస్ అయినట్లయితే వేర్ అంటాం, వస్తువు అయితే వేరే విచ్ అనేటువంటి ప్రొనౌన్ యూజ్ చేస్తాం, వ్యక్తి అయితే హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్తో సెంటెన్స్ని తయారు చేయవచ్చు. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇంకొక వీడియో కూడా చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.